ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మత్తయి శుభవార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 37వ వచనము నుండి 44వ వచనం వరకు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 37వ వచనము నుండి 44వ వచనం వరకు. నోవా దినముల యందు ఎట్లుండెను అటులని మనుష్య కుమారుని రాకడయు ఉండెను. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించే వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకుని పోవు వరకు వారు ఎట్లు ఎరుగుకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండెను. ఆ సమయమున ఇరువురు పొలములో పని చేయుచుండ ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి త్రిప్పుచుండగా ఒకటి కొనిపోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలైనా మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు, ఆశీర్వాదములు. ఈరోజు మనందరము కూడా ఆగమన కాలం మొదటి ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం. నేను ఉపోద్ఘాతములో చెప్పిన విధముగా ఈ గమనాన్ని విడిచిపెట్టి ఆ గమనం వైపు ప్రయాణించడమే ఆగమన కాలం. ఈ గమనాన్ని విడిచిపెట్టటువంటి మన యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం వైపు ఏం చేయాలి? ప్రయాణం చేయాలి, అడుగులు వేయాలి. అలా వేయుట ద్వారా ఆ ప్రభువు ఏ సమయంలో వచ్చినా, ఏ గడియలో వచ్చినా కూడా మనము భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. భయానికి మనము తల వంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము సిద్ధపాటు కలిగి జీవిస్తూ ఉన్నాం. అందుకని తల్లి శ్రీ సభ మనందరము కూడా రక్షించబడాలి, మనందరము కూడా దేవునికి దగ్గరగా చేరువలో జీవించాలని 3 ఆధ్యాత్మిక కాలాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నది. మీరు చెప్పిన విధముగా మొట్టమొదటి కాలం దైవార్చన క్యాలెండర్లో సంవత్సరములో మొట్టమొదటి కాలము ఆగమన కాలము.
ఆగమన కాలం రెండవది, సామాన్య కాలం మూడవది, తపస్కాలం లేదా శ్రమల కాలం అని మనము గుర్తిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మనందరము కూడా ఆగమన కాలములోనికి ఆల్రెడీ ప్రవేశించి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈ యొక్క మొదటి వారము మనందరినీ కూడా ఇటువైపు ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉన్నది. ఏ విషయాన్ని ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉన్నది అంటే, మనందరము ఆలకించి ఉన్నాం. సువిశేష పట్టణంలో మనం ఏ విధంగా ఉండాలి? జాగరూకులై ఉండాలి, జాగరూకులై ఉండాలి, మెలకువగా ఉండాలి. అలానే నిరీక్షణతో మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఎవరి కోసము? ప్రభువు కోసం, ప్రభు యొక్క రాకడ కోసం నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇది మనము ఈ రోజు ధ్యానించబోయేటువంటి అంశము, నిరీక్షణ. ప్రభు యొక్క రాక కోసం మనము నిరీక్షిస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి ఆశతో. మనం ఆల్రెడీ ఒక క్యాండిల్ ని వెలిగించి ఉన్నాం. ఈ రోజు ఆగమన కాలానికి చెందినటువంటి క్రొవ్వొత్తుల్లో మొట్టమొదటి క్రొవ్వొత్తి దేన్ని సూచిస్తూ ఉంటుంది? ఆశను. ఆశ ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు చిగురిస్తూ ఉంటాయి. నిరాశలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎప్పుడు కూడా డల్ గా ఉంటూ ఉంటాయి. ఆశ అనేది మనిషిలో లేకపోతే మనము ఏదో పోగొట్టుకున్న వారిలాగా మన యొక్క జీవితాలు ఉంటాయి. అందుకని మనము క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తు ప్రభు యొక్క రాక కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక ఆశ. బంగారం కోసము, ఆస్తిపాస్తుల కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము ఆశగా ఎదురు చూసేవారు కూడా ఉన్నారు. కానీ మన యొక్క చూపు ఎవరి కోసం ఉండాలి? ప్రభువు కోసం, ప్రభు యొక్క రాకడ కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి నేను ఏలూరులో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆగమన కాలం ఆల్రెడీ రాబోతూ ఉన్నది. నెక్స్ట్ వీక్ ఆగమన కాలంలోకి ప్రవేశిస్తాం. అయితే ఈ యొక్క క్యాటగిజం క్లాసులు జరుగుతూ ఉన్నాయన్నమాట. బయటకు వచ్చి క్యాటగిజం స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మరి వచ్చే వారం మనందరం కూడా ఆగమన కాలంలోనికి ప్రవేశించబోతున్నాం కదా. ఆగమన కాలం అంటే ఏంటి అని ఆ స్టూడెంట్స్ ని అడిగినప్పుడు వెంటనే ఒక స్టూడెంట్ చేయెత్తాడు. ఫాదర్ గారండి నేను చెప్తాను అన్నాడు. సరే చెప్పు బాబు అన్నాను. అయితే ఆ స్టూడెంట్ వెంటనే, ఫాదర్ గారండి ఆగమన కాలం అంటే ఆగన కాలమే ఆగమన కాలం అన్నాడు. ఏమన్నాడు? ఆగన కాలమే ఆగమన కాలం అన్నాడు. తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో తెలియదు కానీ కాలం ఎవరి కోసం కూడా ఆగదు కాబట్టి మనందరము కూడా సిద్ధపాటు కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలం అనేది ఎవరి కోసము ఆగదు. సమయము మనకి ఎక్కువ ఉండదు. కేవలము ఈ సంవత్సరము ఎన్ని రోజులు ఉన్నాయి? ఈ రోజు తారీఖు ఎంత? 30వ తారీఖు. ఇంకా 23 రోజులు. 24వ రోజు ఆల్రెడీ మనం క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ 23 రోజులు కూడా మన యొక్క జీవితం, ఆధ్యాత్మిక జీవితము నిరీక్షణతోనే ఉండాలి. ప్రభు యొక్క రెండవ రాకడ, ముఖ్యంగా ప్రభు యొక్క రెండవ రాకడ ఏ విధంగా సంభవించబోతున్నదో మనందరికీ తెలియదు. మొదటి రాకడ ఆల్రెడీ సంభవించినది. ప్రభు మన యొక్క జీవితాల్లో, మన యొక్క హృదయంలో జన్మిస్తాడని మనందరికి తెలుసు. కానీ రెండవ రాకడ గురించి మనము జాగరూకులై ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈ రోజు మనం ధ్యానించబడినటువంటి అంశం నిరీక్షణ. ఈ నిరీక్షణ అంటే ఏమిటి? ఎదురు చూడటం మనిషి జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఇది ఒక అంతర్భాగం. ఏ వ్యక్తి కూడా ఎదురు చూడకుండా ఉండలేరు. ఏదో దేనికో దానికోసం, ఎవరో ఒకరి కోసం మనిషి అన్నవారు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ ఆశే మనిషిని ఎదిగేలా చేస్తూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఒక ఆధ్యాత్మిక బిడ్డలమైనటువంటి మనము ఆ యొక్క ప్రభు రాక కోసం ఎదురు చూడటానికి అన్నిత్యము కూడా మనము ప్రయత్నం చేయాలి. నిరీక్షణ అనేది లేకపోతే మనిషి ప్రతిదానికి కూడా కృంగిపోతూ ఉంటాడు, బాధలకు గురి అవుతూ ఉంటాడు.
అవునా కదా? ఆశ అనేది మనిషిలో ఎప్పుడైతే చచ్చిపోతూ ఉంటుందో ఆ ముఖంలో ఒక నెత్తుడు చుక్క అనేది ఉండదు. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం జీవించాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనిషి ఆశను కోల్పోతాడో. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు ఖచ్చితంగా వస్తాడు మన కోసము. ఖచ్చితంగా వస్తాడు. ఇదిగో నేను మరలా తిరిగి వస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మనము విధేయించే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ విధముగానైతే ప్రభువు కోసం, ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటామో, అలానే ప్రభువు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. విడ్డూరం, విచిత్రం ఏమిటంటే ప్రభువు కూడా మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిగో పాపము జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి నా బిడ్డ తిరిగి నా యొద్దకు రాకపోడా, పరిశుద్ధత వైపు నడవకపోడా అని 1000 కళ్ళతో ప్రభువు కూడా నీ కోసం, నా కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పాపము చేత మనం ఒకవేళ ప్రభువుకు దూరమైనచో ఇది ఒక అనుగ్రహ కాలము. ఆగమన కాలం అంటే ఇది ఒక అనుగ్రహాలను ఇచ్చినటువంటి కాలముగా మనందరం గుర్తించి అనుగ్రహాలను పొందే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. కానీ ఒకవేళ పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఇంకా పాపం వైపు అడుగులు వేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఏ విధంగానైతే ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటామో ప్రభువు కూడా మన కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. మనము ఆయన యొక్క చూపును మనము గుర్తించి, ఆ యొక్క ఎదురు చూపును మనం గుర్తించి మన యొక్క జీవితంలో మార్పు అనేది తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే క్రీస్తు కోసం మనం నిరీక్షించినప్పుడు మాత్రమే మన యొక్క జీవితంలో మార్పు అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తు కోసం ఎదురు చూడటం ఏ విధంగా ఎదురు చూడవచ్చు అంటే వాక్యాన్ని ఆలకించడం ద్వారా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, వాక్యానుసారముగా జీవించడం ద్వారా, లేదా క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఆ యొక్క మార్గంలో నడవడం ద్వారా మనము ఆయన యొక్క రాక కోసం ఎదురు చూడవచ్చు. ఆయన కూడా మనం ఎప్పుడైతే ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో ఖచ్చితంగా ఆయన మనము చేరుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము 2 రకాల ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి, ప్రతి ఏటా మాదిరిగా వచ్చినటువంటి క్రీస్తు జయంతి వేడుకలను మనము జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాం. ఈ యొక్క ఆగమన కాలములో ఏ విధంగా సిద్ధపడతాం? ఆ ప్రభు మన యొక్క హృదయాల్లో జన్మించాలి అన్నట్లుగా మన యొక్క హృదయాలను శుద్ధి చేసుకుంటూ, పవిత్రపరుచుకుంటూ మనము తయారవుతూ ఉంటాం. ఇది ఒక రకమైనటువంటి ఆగమన కాలం, ఎదురుచూపు. రెండవది, రక్షకుని 2వ రాకడ కోసం ఎదురు చూడటం. మనము మొదటి దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. అవునా కదా? మొదటి రాకడ క్రీస్తు ప్రభు యొక్క జయంతిని, జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి మనందరం కూడా సిద్ధపడుతూ ఉంటాం. మంచిదే ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దానికంటే గొప్పది మనము ఆ ప్రభు యొక్క 2వ రాకడ కోసం సిద్ధపడాలి, జాగరూకులుగా ఉండాలి. ఎందుకంటే ఆ గడియ మనకి తెలియదు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. 43వ వచనం. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరు సిద్ధముగా ఉండు, ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. మేము సెమినరీలో చదువుకునేటప్పుడు మొదటి సంవత్సరం 2002లో నేను సెమినరీలో జాయిన్ అయ్యాను. మాకు ఇన్ఛార్జి కేరళ ఫాదర్ విల్సన్ అని ఉండేవారు. అయితే మేము ఆయనకి మనిషి కుమారుడని పేరు పెట్టాం. సెమినరీలో ఉన్నప్పుడు మనిషి కుమారుడిని పేరు పెట్టాం. బ్రదర్లు అందరం కలిసి ఉంటారు కదా, కొంతమంది నోటీ బ్రదర్స్ అంటారు. వీరందరూ ఎందుకు మనిషి కుమారుడిని పేరు పెట్టామంటే ఆయన ఏ గడియలో వస్తాడో మాకు
తెలియదు. మేము ఆ, చదువుకునే టైంలో చదువుకుంటూ ఉన్నామా, లేదా ప్రార్థన చేసే టైంలో ప్రార్థనలో ఉంటున్నామా లేదని చెక్ చేయడానికి వస్తారు కదా ఇన్ఛార్జీలు. ఆ ఆ ఫాదర్ గారు ఏ గడియలో వస్తాడో ఎవరికి తెలియదు కాబట్టి మేము మనిషి కుమారుడిని పేరు పెట్టాం. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఫాదర్ గారిని మనిషి కుమారుడని ఆ రోజు తెలుసో తెలియకో పిలిచేవాళ్ళం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి కుమారుని రాక ఆ విధంగా ఉండబోతున్నది. మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఇదిగో నేను రేపు వస్తూ ఉన్నాను అని అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ ఉండదు. కాబట్టి మనందరము కూడా మెలకువగా ఉండాలి, జాగరూకులై ఉండాలి. రెండవ రాకడ చాలా ముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా. మొదటి రాకడ గ్రంథాల్లో లిఖించబడినది కాబట్టి మనందరికీ తెలుసు ఎలా సంభవించిందో కూడా. పశువుల పాకుల ప్రభువు జన్మించాడు, మనందరి హృదయాల్లో జన్మించబోతూ ఉన్నాడు క్రిస్మస్ పండుగ రోజున. కానీ రెండవ రాకడ చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది. కాబట్టి మనందరము కూడా రక్షకుని రెండవ రాకడ కోసము ఎదురు చూడాలి. ఇంకా విడ్డూరం ఏంటంటే, ఇంకా కొంతమంది యూదులు ప్రభు యొక్క మొదటి రాకడ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడను వారు మెస్సయ్యగా అంగీకరించలేదు, మనందరికీ తెలుసు. అందుకని ఇంకా యూదులు ఆ యొక్క యూదా మతంలోని యావే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించాం మొదటి రాకడతోని. అలానే రెండవ రాకడ కూడా సంభవించబోతున్నది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం, దరిద్రులారా, మీ చెంత నుండి పరలోకమును చేర్చుకొనబడిన ఈ యేసు పరలోకమునకు కొనిపోబడట చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును. ఏ విధంగానైతే పరలోకంలోనికి ఆయన ప్రవేశించి ఉన్నాడో, అట్లే ఆయన యొక్క రాకడ కూడా సంభవించబోతున్నది అని ఎవరు పలుకుతున్నారు? అపోస్తల కార్యములు మనం చూస్తూ ఉన్నాం. ఇది యొక్క దేవుని యొక్క వాక్కు ప్రియ దేవుని బిడ్డలారా. నీవు నేను కల్పించి వ్రాసినటువంటి పదాలు కాదు, వాక్యాలు కాదు. దేవుడు తన యొక్క పవిత్రాత్మ శక్తితో వ్రాయించబడినటువంటి మాటలు ఇవి. కాబట్టి ప్రభు ఏ విధంగా పరలోకానికి వెళ్ళాడో ఆ విధంగా మరలా రాబోతున్నాడు. కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి. మన నిరీక్షణ విధానం ప్రియ దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి అంటే, నిజ జీవితంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే 4 రకాల నిరీక్షణలు ఉంటాయి. మన యొక్క అనుదిన జీవితంలో మనం చూసినట్లయితే ఎన్ని రకాలు? 4 రకాల నిరీక్షణలు ఉంటాయి. మొట్టమొదటిది, మనము నిమిత్త మాత్రులం. మన చేతిలో ఏది ఉండదు, మన చేతిలో ఏది కూడా ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. ఉదాహరణకి మనం బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోండి. ఆ బస్సు వచ్చినప్పుడు ఎక్కడ మీద తప్పితే మన చేతిలో మనం పలానా టైంలో రమ్మంటే బస్సు రాదు. అలానే ట్రైన్ కూడా, మన దేశంలో ట్రైన్ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. వర్షం పరిస్థితి కూడా అంతే. ఇది మన చేతిలో ఉండదు. కాబట్టి మనం ఎదురు చూస్తూనే ఉండాలి. వీఆర్ హెల్ప్లెస్, మనం బలహీనము ఆ స్థితిలో. కాబట్టి అటువంటి నిరీక్షణ మొట్టమొదటి నిరీక్షణ. రెండవ రకం నిరీక్షణ ఏ విధంగా ఉంటుందంటే, పని ప్రారంభించడానికి ముందు ఎదురు చూస్తూ మనము ఎదురు చూడటం అనేది ఒక రకమైనటువంటి నిరీక్షణ ప్రియ దేవుని బిడ్డలారా. పరుగు పందానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. బెల్లు ఎప్పుడు ఊగుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. పరుగు పందెంలో పాల్గొనేవారు విజిల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలానే ట్రైన్ నడిపే పైలట్ కూడా సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఒక రకమైనటువంటి నిరీక్షణ ప్రియ దేవుని బిడ్డలారా. టయానికి జరుగుతాయి. ఇక 3వ రకపు నిరీక్షణ ఎలా ఉంటుందంటే, విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. మనం అంటే మామూలుగా 8, 9 తరగతులు వాళ్ళు ఎదురు చూడరు అనుకోండి. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్, 10వ తరగతి ఇంటర్మీడియట్, వీరు పరీక్షలు రాసినప్పుడు లేదా ఏదైనా జాబ్ కోసం పరీక్షలు రాసినప్పుడు
వారు ఎప్పుడు ఫలితాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. వారి పాత్రను వారు పోషిస్తారు, ఎదురు చూస్తారు. ఏదైనా రాని రిజల్ట్స్ అనే విధంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక 4వ రకమైనటువంటి నిరీక్షణ ఏ విధంగా ఉంటుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైనది పని నిరీక్షణ. రెండు కూడా ఒకేసారి జరుగుతూ ఉంటాయి. మనము ఎదురు చూస్తూ ఒకే కాలంలో జరగటం. ఉదాహరణకి ఆటగాళ్ళు ఆడుతూనే ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అవునా కాదా? క్రికెట్ ఫర్ ఎగ్జాంపుల్, ఆడుతూనే ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలానే మన యొక్క నిరీక్షణ కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తూనే మనము ఆయన యొక్క నిరీక్షణ కోసం, ఆయన కోసం మనం నిరీక్షిస్తూ ఉండాలి. 4వ రకమైనటువంటి నిరీక్షణ చాలా ముఖ్యమైనది. నేను 1 గంట సేపు నన్ను పని చేయమన్నారు, ఆ పని చేశాను, ఇక తర్వాత నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని మనము జీవించామనుకోండి, పాపం జీవితంలో పడ్డామనుకోండి, అది ఆ ప్రభు ఏ గడియలో వచ్చునో మనకి తెలియదు. ఖచ్చితంగా మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని బట్టి ఫలితాలు ఉంటాయి, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి పని నిరీక్షణ ఏకకాలములో జరగటం అనేది ఒక 4వ రకమైనటువంటి నిరీక్షణ. అది మనకి వర్తిస్తూ ఉంటుంది. పని చేస్తూనే మనము ప్రభు కోసము ఎదురు చూడాలి. మంచి పని చేస్తే మంచి ఫలితాలు దేవుడు ఇస్తాడు. చెడు పనులు చేస్తే గెట్ అవుట్, గెట్ లాస్ట్, ఈ పదాలు దేవుడు వాడతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుని రాక ఊహింపని గడియలో వస్తుంది అని ఈనాటి సువిశేష పండుగ మనకి తెలియపరుస్తూ ఉన్నది. అప్పుడు జరగబోయే సంఘటనలను మనకి తెలియపరుస్తున్నాడు. నోవా దినములో ఏం జరిగినది? నోవా చాలా భక్తి శ్రద్ధలతో, విశ్వాసముతో, దేవుని పట్ల విధేయత కలిగి జీవిస్తూ ఉండేవాడు. దేవుడు నోవాకి ఒక దర్శనం ఇచ్చి చెప్పాడు, ఇదిగో ఈ విధంగా నేను ఈ వ్యక్తులను నాశనం చేయబోతున్నాను, కాబట్టి నీవు నా పట్ల విశ్వాసాన్ని, విధేయతను ప్రదర్శించావు, కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని నేను రక్షించబోతూ ఉన్నాను అని ఆ విధంగా ఒక సూచన ఇచ్చాడు. నోవా చక్కగా ఓడను తయారు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలను నమ్మాడు, విశ్వసించాడు, అందులకు రక్షించబడ్డాడు, మనందరికీ తెలుసు. కానీ కొంతమంది మాత్రము నోవా దినములు ఎట్లుండను అటులనే మనిషి కుమారుని రాకడు ఎందు ఉండను. ఏం చేశారు వాళ్ళు? కొంతమంది త్రాగుచు, వినుచు, అలానే వివాహమాడుచు, దేవుని పట్ల భయభక్తులు లేకుండా, దేవుని పట్ల విధేయత లేకుండా, విశ్వాసం లేకుండా వారు జీవించారు. దానికి ఫలితాన్ని కూడా పొందారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, మన యొక్క కార్యాలను బట్టి ఫలితాలు ఉంటాయి. మంచి కార్యాలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కార్యాలు చేస్తే చెడు ఫలితాలు ఉంటాయి అనడానికి ఈనాటి సువిశేష పట్టణం కూడా ఒక నిదర్శనం. ప్రియ దేవుని బిడ్డలారా, జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పో వరకు వారు ఎట్లు ఎరుగుకుండిరో అట్లే మనిషి కుమారుని రాకడా సంభవించబోతున్నది. ప్రేమామయుడు, దయామయుడు, కనికరం కలిగిన వ్యక్తి, ఇవన్నీ కూడా అప్పుడు చెల్లవు, ప్రియ దేవుని బిడ్డలారు. ఎందుకంటే వార్నింగ్ల తర్వాత వార్నింగ్లు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. గురువుల ద్వారా, ఉపదేశాల ద్వారా, విశ్వాసుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని పెడనెచ్చవిన పెట్టవద్దు అని. హెచ్చరికలు చేయకపోతే దేవుని తప్పు, హెచ్చరికలు చేసినప్పటికీ కూడా మనము పాటించకపోతే ఎవరు తప్పు? మన తప్పు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా సంసిద్ధత మరియు వెలుతురు జీవితం కలిగి జీవించాలి. వెలుతురు జీవితం అంటే సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, విలువలతో కలిగినటువంటి ప్రవర్తన. మన జీవితంలో ఎప్పుడైతే మనం జీవిస్తామో ఖచ్చితంగా మనము ప్రభు ఏ సమయంలో వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి సిద్ధముగా ఉంటాం. లేదంటే భయానికి గురి అవుతాం. భయమే మనల్ని సగం చంపేస్తూ ఉంటుంది. ఇక మిగతా సగం ప్రభు వచ్చినప్పుడు అవుట్.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా క్రీస్తు ప్రభు మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభు వెలుగులో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వెలుగు చూపించడానికే కానీ చూపించుకోవడానికి కాదు. మన జీవితాలు చూపించుకోవడానికి మనం వెలుగుగా మారాలి. ఆ చీకటిని, మనలో ఉన్నటువంటి చీకటి అలవాట్లు, చెడు అలవాట్లను తీసివేసి వెలుతురుతో మన యొక్క జీవితాలను మనం నింపుకొని మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపడుతున్నట్లే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సిద్ధపడడం అంటే మెలకువగా ఉండడం అంటే నిద్రపోకుండా ఉండటము కాదు. జాగరూకులై ఉండండి అంటే నిద్రపోకుండా ఉండటము కాదు. వాక్యాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అంగీకరించి ఆచరించటం. ప్రభు అయిన క్రీస్తు కోసం మనం ఎదురు చూడాలి, క్రీస్తుని ధరించాలి, క్రీస్తు వలె జీవించాలి. క్రైస్తవులు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. క్రీస్తు వలె జీవిస్తూ ఉన్నామా? క్రీస్తుని పోలి జీవిస్తూ ఉన్నామా? క్రీస్తుని మన యొక్క జీవితంలో ధరిస్తూ ఉన్నామా? క్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నామా అని అనునిత్యము కూడా మనము ప్రశ్నించుకుంటూ ఉండాలి, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క ఆగమన కాలంలోనికి ప్రవేశించినటువంటి మనందరము కూడా నిరీక్షణతో ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూద్దాం. ఈ ఆగమన కాలం లేదా ఈ యొక్క అనుగ్రహ కాలములో మనం మాట్లాడే మాటలు, మనం చేసే కార్యాలు, మన యొక్క తలంపులు అన్ని కూడా పరిశుద్ధముగా ఉన్నట్లయితే తప్పకుండా క్రిస్మస్ పండుగను మనం అర్థవంతంగా చేసుకోవచ్చు. ఆ ప్రభువుని మనము మన యొక్క హృదయాల్లోనికి ఆహ్వానించుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. ప్రభువుని ఇంటి పెట్టుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పవిత్రమైనటువంటి కార్యాలు, పవిత్రమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి తలంపులు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో మన గమ్యము వాటిని బట్టి నిర్ణయించబడుతుంది. కాబట్టి అంటూ ఉంటారు, ఆంధ్రులము ఆరంభసురులు మాత్రమే కాదు, ఆరంభసురులు కానీ అంతిమ వీరులు కాదని అంటూ ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను, మనము చేసే ప్రతి ఒక్క కార్యమును, మనం తలంచి ప్రతి ఒక్క తలంపును కూడా ప్రభు చిత్తానుసారంగా ఉన్నట్లయితే ఆ ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వచ్చినా కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థించుదాం. ప్రభువా, నీ వాక్యాన్ని ఆలకించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభువా. ఈరోజు ప్రత్యేకముగా మేమందరము కూడా ఆగమన కాలంలోనికి ప్రవేశించి మీ యొక్క రాకకై ఎదురు చూస్తూ ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభువా, మా యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచండి. ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ఆచరించే వ్యక్తులుగా మమ్మందరినీ కూడా తయారు చేయమని పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము.